హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మన లైవ్ ట్రేడ్ సెటప్, మన వండర్ లైన్స్ యొక్క పెర్ఫార్మెన్స్ అనే దాని గురించి మీతో కాసేపు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంకా కాసేపట్లో అయితే మార్కెట్ ఓపెన్ అవబోతోంది. 250 పాయింట్స్ గ్యాప్ అప్తో ఓపెన్ అవుతుంది మార్కెట్. ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మార్కెట్ ఓపెన్ అయిన ఒక 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ అయితే మనం వెయిట్ చేసి మార్కెట్ని అబ్జర్వ్ చేద్దాం. తర్వాతే ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడే మనకు 15 మినిట్స్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. ఇప్పుడు మనము ఒక చిన్న డ్రా లైన్ అయితే ఒకటి డ్రా చేసుకోవడం జరుగుతుంది. మార్కెట్ని అబ్జర్వ్ చేద్దాం. ఎప్పుడైనా సరే మార్కెట్ రివర్స్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా ఉంది, మీరు గమనించవచ్చు. దీన్ని అప్పుడంతా కొంచెం పెంచుతాం చూడండి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది ఇక్కడ. కాబట్టి మనకు ఇక్కడ నుంచి రివర్స్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఫుల్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. అక్కడి నుంచే యాక్చువల్గా అయితే రివర్స్ అవ్వాలి. చూద్దాం, గమనిస్తున్నాం. తొందరపడితే ట్రేడ్ తీసుకోవద్దు. ఇప్పుడైతే మనకు పి సైడ్ ట్రేడ్ తీసుకునే అవకాశం కనపడుతూ ఉంది. ఇది ఈ పాయింట్ కనుక క్రాస్ చేస్తే మనం ధైర్యంగా పిఈ సైడ్ తీసుకోవచ్చు. కానీ దీన్ని రీట్రేస్ చేయాలి. ఒకసారి కొంచెం గమనించుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ మీరు ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇన్ని లైన్స్ ఏంటని. నేను ఇప్పుడు 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఒకసారి నేను జోన్ గురించి దీన్ని చేసుకోవడం అయితే జరిగింది. దయచేసి దీన్ని గమనించుకుంటూ ఉండండి. ఈ రెండు రెడ్ లైన్స్ మాత్రం నేను ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయిన 15 మినిట్స్ తర్వాత డ్రా చేసుకున్నట్టు. మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే ఈ జోన్ నో ట్రేడింగ్ జోన్ కింద పరిగణించాలనే ఉద్దేశంతో నేను, ఎందుకంటే నిన్న మార్కెట్ ఇక్కడ చాలాసేపు సస్టైన్ అవుతూ వచ్చింది. అదేవిధంగా మన 15 మినిట్స్ క్యాండిల్ కూడా ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి నేను ఈ జోన్ని నో ట్రేడింగ్ జోన్ కింద తీసుకున్నాను. దీన్ని క్రాస్ చేసినప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ దీన్ని మళ్ళీ ఈ లైన్ రీట్రేస్ చేసి కిందకు వస్తేనే మార్కెట్ ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉందని నేను ఈ లైన్ కూడా డ్రా చేయడం జరిగింది. గమనిస్తూ ఉండండి. ఈరోజు మార్కెట్ మన అంచనాలకు కూడా దొరకకుండా ఉంది. కానీ తొందరపడొద్దండి, దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఈరోజు మార్కెట్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. కానీ దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఈ రెడ్ లైన్ అయితే నేను రీసెంట్గా డ్రా చేసినటువంటి లైన్ ఇది. దీన్ని చాలాసార్లు రెసిస్టెన్స్గా తీసుకొని ఉంది. కాబట్టి ఈ లైన్ అయితే ఇప్పుడు మార్కెట్ రన్నింగ్లో డ్రా చేయడం జరిగింది. అయినా కూడా దీన్ని క్రాస్ చేసింది, చూడాలి. దీన్ని క్రాస్ చేసి ఇక్కడ సస్టైన్ అయితే మళ్ళీ వెంటనే మనకు 47,900 దగ్గర మళ్ళా ఒక రెసిస్టెన్స్ లైన్ ఉంది, బ్లూ లైన్. ఆప్షన్ చైన్ కూడా ఒకసారి చూడండి మీరు. ఆప్షన్ చైన్లో కూడా మనకు ఇక్కడంతా కూడా అన్ని సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవన్నీ కూడా. అందులో 48,000 ఫుల్ రెసిస్టెన్స్ ఉంది. 48,000 ఇక్కడైతే ఫుల్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఇక్కడ 48,000 దగ్గర. అదే కొంచెం కన్ఫ్యూజ్ ఉంది మార్కెట్. కానీ ఇట్లాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం ట్రేడ్ తీసుకోవాల్సి వస్తుంది బాస్. తొందరపడద్దు. ఎట్లయినా మలుపు తిరగొచ్చు మార్కెట్. చూస్తూనే ఉండండి. పర్ఫెక్ట్ అయిన ట్రేడ్ దొరికినప్పుడు ట్రేడ్ తీసుకునేదానికి అవకాశం.
మార్కెట్ ఈరోజు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంది. నా లెక్క ప్రకారం నేను అనుకున్నటువంటి లెక్క ప్రకారం దాని బిహేవియర్ని బట్టి ఈరోజు మార్కెట్ డౌన్ సైడ్ అయితే వస్తుంది అనుకున్నాను. కానీ నేను డ్రా చేసుకున్నటువంటి ఈ 2 డ్రా లైన్స్ లైవ్లో మార్కెట్ ఓపెన్ అయిన ఒక 30 మినిట్స్ తర్వాత ఈ 2 లైన్స్ నేను డ్రా చేసి చూసుకుంటే ఈ లైన్ని సపోర్ట్గా తీసుకొని మార్కెట్ ఇక్కడ డ్రా చేసినటువంటి లైన్ని కూడా క్రాస్ చేసింది. క్రాస్ చేసి ఈ 47,900 దగ్గర ఫుల్ రెసిస్టెన్స్ ఉందని చెప్పి అన్నాను. అక్కడ పోయి సస్టైన్ అవుతుంది. ఇది దాటినా కూడా మళ్ళా 48,000 దగ్గర కూడా ఫుల్ రెసిస్టెన్స్ అయితే ఉంది అక్కడ. కానీ మార్కెట్ ఈరోజు ఈ జోన్లోనే ఉంటుందా, ఈ జోన్లో, లేదంటే దీన్ని తప్పించుకొని అలా పైకి వెళ్తుందా, లేకపోతే ఇక్కడిక్కడే సస్టైన్ అవుతుందా, సైడ్ వేస్ మార్కెట్ ఉంటుందా అనేది ఏం అర్థం కావట్లేదు. కొంచెం వెయిట్ చేయాలి. బహుశా మార్కెట్ కూడా ఈరోజు అర్థం కాని పొజిషన్లో ఉన్నట్టుంది. ఆలోచించండి. ఇక్కడైతే నాకు ట్రేడ్ కన్ఫర్మ్ అయింది 47,700 సిఈలో. కానీ నేను ఎప్పుడు కూడా ఇంత పెద్ద క్యాండిల్ అయితే నేను ట్రేడ్ తీసుకోను. ఎందుకంటే స్టాప్ లాస్ దగ్గర 100 పాయింట్లు దాకా వచ్చేటట్టుంది. ఇంత పెద్ద దాంట్లో ట్రేడ్ తీసుకోకూడదు. చాలా చిన్న దాంట్లోనే ట్రేడ్ తీసుకోవాలి. చిన్న క్యాండిల్లో చిన్న స్టాప్ లాస్తో ట్రేడ్ తీసుకున్నట్లయితే మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద దాంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోను. మీరు తీసుకోవద్దు. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.